అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ టమాటా పప్పు. దీనికోసం ఇక్కడ నేను కుక్కర్లో 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. తీసుకొని వాటర్ వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాష్ చేసుకున్న వాటర్ని పడేసి ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఉల్లిపాయ తురుము వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. తీసుకొని సన్నంగా కట్ చేసుకొని వేసుకున్నాను. 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. టొమాటోలు ఒక 4 పెద్ద సైజు టొమాటోలు వేసుకున్నాను. అంటే ఇక్కడ సుమారుగా 2 కప్పులు టొమాటోలు వేసుకున్నాను. కాసింత పసుపు, కారం, టేస్ట్కి సరిపడే ఉప్పు, ఒక స్పూను నూనె, రెండున్నర నుంచి 3 కప్పుల దాకా వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి పప్పు అంతా కూడా కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ విజిల్స్ 4 నుంచి 5 విజిల్స్ కొట్టించుకోవాలి. ఇప్పుడు ఒక 5 విజిల్స్ కొట్టించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి పప్పు ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు పప్పుని కొంచెం మెదుపుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా చేయకుండా కొంచెం వరకు ఈ విధంగా పప్పు గుత్తి సహాయంతో మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. పెట్టుకొని 3 నుంచి ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లి పొట్టు తీసేసి బాగా చితగ్గొట్టి బాగా దంచుకొని వేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 5 నుంచి 6 వేసుకోవాలి. పోపు అనేది బాగా వేగితేనే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త కస్తూరి మేతి వేసుకున్నాను. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే కాస్తంత ఇంగువ. మీకు ఒకవేళ ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు, కానీ ఇంగువ వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత బాగా ఫ్రై అవుతే పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. పోపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పోపు అనేది పప్పుకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఒకసారి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టొమాటో పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇది.
మీరు తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.